హాయ్ హలో గాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్స్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాను. అయితే ఇది ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నానంటే నా పాప ఫేస్ చేసింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో ఇది కూడా కొంతమందికి మదర్స్కి అనేది హెల్ప్ అవుతుంది. సో అందుకు ఈరోజు ఈ టాపిక్ అనేది చెప్తున్నాను. అయితే మా బేబీ విషయంలోకి వచ్చేసరికి నేను ఎక్కువ అనేది ల్యాక్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తాను. సో మేము ఫస్ట్ వేరే ఏరియాలో రెంట్కి ఉంటుండే. సో రీసెంట్గా అనేది మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయితే ఇక్కడ కొత్త స్కూల్ ఆమెకి 2 years వేరే స్కూల్ కాబట్టి ఇక్కడ కొత్త స్కూల్ ఆమెకి. సో కొత్త స్కూల్లో అలవాటు అవ్వడానికే కొంచెం భయం ఉంటుంది పిల్లలకి బేసికల్గా. సో ఆమెకి స్టార్టింగ్లో అలానే అయ్యింది. నా బేబీ అయితే స్కూల్కి వెళ్ళడానికి అస్సలు సతాయించదు, బాగానే వెళ్తుంది, మంచిగా ఉంటుంది, ఏం ఏడవదు, స్కూల్కి వెళ్ళా అని అనదు. ఇంకా స్కూల్కి వెళ్తానే అంటుంది ఆమె. డుమ్మా నేను అనేది ఒకరోజు అనేది లీవ్ పెట్టించినా స్కూల్కి వెళ్తా అంటుంది. అయితే ఇక్కడ వచ్చినాక ఏమైందంటే ఫస్ట్ స్కూల్లో ఆమెకి స్టార్టింగ్ నుంచి చెప్తాను, అప్పుడే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ స్కూల్ వచ్చేసి ఆమెకి 2:30కి స్కూల్ అయిపోతుండే. ఇక్కడ వచ్చేసి తనకి 4:30కి అయిపోతుంది. సడన్గా ఆమెకి 2 hours అనేది పెరిగిపోయింది. సో అయినా స్టార్టింగ్లో ఒక 1 week అలా మమ్మీ నువ్వు లేట్ వస్తున్నావు అని అంటుండే. తర్వాత అలవాటు అయిపోయింది. సో వెళ్ళిన కొత్తలోనే ఏమైందంటే పిల్లలు అనేది అలవాటు అవ్వాలి కదా. సో తను మింగల్గా అయిపోయింది, పిల్లలతో అంతా అలవాటు అయిపోయింది. కానీ ఏంటంటే స్టార్టింగ్ టీచర్స్ అనేది ఎలా ట్రీట్ చేయాలి, మంచిగా ట్రీట్ చేయాలి. స్టార్టింగ్లోనే ఒక టీచర్ అనేది అయితే వాళ్ళ క్లాస్ టీచర్ అనేది రాలేదు. రాకపోతే ఈవీఎస్ సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఆమె, నేను పేరు చెప్పట్లేదు, ఈవీఎస్ చెప్తుంది. ఈవీఎస్ చెప్పే టీచర్ ఏమంటే ఆ రోజు వాళ్ళ క్లాస్ టీచర్ రానందుకు క్లాస్ అంతా తనే అటెండ్ చేసుకుంది. సో ఆ రోజు ఏంటంటే తనని కొట్టింది మా పాపని. సో కొట్టి ఎట్లా అంటే చూపిండి ఈపులో బాగా కొట్టిందంట. సో ఆమె ఆ రోజంతా భయపడుకుంటూ ఉంది. నాకు ఆమె ఫేస్ చూస్తే, నాకు నా బేబీ ఫేస్ చూస్తే నాకు అర్థమైపోతుంది. సో అర్థమైంది. అయితే స్కూల్ నుంచి నేను ఇంటి దాకా వచ్చేదాకా అడుగుతూనే ఉన్నాను, ఏమైంది నాన్న డల్గా ఉన్నావు, ఏమైంది అని. అంటే నాకు ఏం చెప్పలేదు. ఏం చెప్పకపోతే ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళా అని ఏడుస్తుంది. సరేలే నార్మల్గానే అనుకున్నాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళా అంటుంది. ఎందుకు మా అంటే టీచర్ కొట్టింది అన్నది. ఎందుకు కొట్టిందంటే చెప్పట్లేదు. అట్లా 2 days అనేది ఆమె భయానికి స్కూల్కే వెళ్ళలేదు. సో నేనేమనుకున్నా, సరే టీచర్ కొట్టింది కదా భయానికి స్కూల్కి వెళ్ళట్లేదు, కొత్త స్కూల్ కదా ఫోర్స్ చేసి పంపిస్తే ఇంకా భయం అయిపోతుంది అని ఆ 2 days నేను పంపలేదు. స్కూల్ నుంచి కాల్ వచ్చింది, ఎందుకు రావట్లేదు నిషిత అని. పాప పేరు నిషిత. ఎందుకు రావట్లేదు అంటే ఫోన్లో ఏం చెప్పాలి, నేను ఫోన్లో అయితే ఏం చెప్పలేదు. చెప్పకపోతే నెక్స్ట్ డే పంపిస్తే కూడా ఆమె అలానే సేమ్ కంటిన్యూ చేసింది. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళా అంటే నేనేం చేసిన, చాక్లెట్స్ తనకు నచ్చినాయి అన్ని, అమ్మ వెళ్ళినానా ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్తాం అవి ఇవి అని చెప్పి పంపించిన. సో నవ్వుకుంటూ వెళ్ళింది. స్కూల్ గేట్ లోపలికి వెళ్తుంటే ఏడుస్తుంది ఇంకా. అయితే వెళ్తుంటే ఈవినింగ్ వెళ్ళిన స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురావడానికి వెళ్తే టీచర్కి చెప్పిన. టీచర్ ఆమె రావడానికి అప్పుడు వర్షాలు పడుతుంది. టీచర్ ఏమనుకుందంట, వర్షం పడుతున్నందుకు రావట్లేదేమో అనుకున్నాను. అయితే నేను చెప్పిన, టీచర్ ఆమె వర్షం పడుతున్నందుకు కాదు, నిన్న టీచర్ అనేది మొన్న వచ్చినప్పుడు కొట్టారంట టీచరు, ఈవీఎస్ టీచర్ ఎవరో కొట్టారంట అని అంటే, ఓకే మేడం అందుకా, సరే ఇదా రీజన్ అని అంటే, అవునండి తన పాప భయపడట్లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఒకటేసారి ఆమెకు 2 hours అనేది పెరిగిపోయింది. సో అలవాటు కావాలి, కొంచెం భయం కూడా ఎక్కువ మా పాపకి, అయితే భయపడుతుంది అందుకే రాలేదంటే, ఓకే మేడం. ఆ టీచర్ చాలా మంచిది ఉంటుండే స్టార్టింగ్లో. అయితే ఓకే మేడం నేను చెప్తానని ఆ ఈవీఎస్ టీచర్కి ఇన్ఫామ్ చేసింది. నెక్స్ట్ డే లేదు ఆ టీచర్ కూడా ఓకే మేడం అని. ఇంకా ఆ రోజుకే నన్ను కోపంగా చూస్తుండే. సర్లే అని లైట్ తీసుకున్నా. ఇంకా ఆమెకి వాళ్ళ మిస్టేక్ చెప్తే వాళ్ళకి కోపం వచ్చిందేమో అనుకున్నా, లైట్ తీసుకున్నా. సో మధ్యలో ఇంకా రిపీట్ అవుతూనే ఉంది ఇట్లనే. ఆ టీచర్ రానప్పుడు ఈ టీచర్. నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఈవీఎస్ టీచర్ అడిగిందంట కూడా, నువ్వు ఎందుకు చెప్పినావు మీ మమ్మీకి, ఎందుకు చెప్పినావు అని చెప్పిందంట. ఆ మాట అడిగింది కూడా నా పాప వచ్చి నాకు చెప్పింది, మమ్మీ టీచర్ ఇట్లా అడిగింది అని అంటే. అడిగిందా మళ్ళీ ఏమైనా కొట్టిందా అంటే అడిగింది అన్నది. సరేలే అడిగింది కదా పోనీలే, ఏమన్నా భయానికి ఏమో అడిగిందేమో అనుకున్నా. సో ఆడికి లైట్ వెళ్ళిపోయింది. మధ్యలో ఇట్లనే చిన్న ఇష్యూస్ అనేది రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే నేను మంచి టీచర్ అన్నా కదా, ఆ టీచర్ అనేది షిఫ్ట్ అయిపోయి మళ్ళీ కొత్త టీచర్ వచ్చింది నిషితకి. కొత్త టీచర్ వస్తే ఆమె ఏమైంది, ఆమె కూడా కంటిన్యూగా ఉంది. అయితే మధ్యలో అయితేనే ఉన్నాయి. ఇంకా స్కూల్లో అన్నాక నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినా కూడా ఇట్లనే కొడితే, టీచర్ స్టడీ విషయంలో ఏమన్నా ఉంటే కొట్టండి, అల్లరి చేస్తే కొట్టండి, కానీ మామూలుగా చిన్న రీజన్లకు కొట్టకండి అని చెప్పిన.
అయితే లేదు మేడం నేను ఆ రోజు నుంచి కొట్టట్లేదు అన్నది. అయితే నేను కంటిన్యూగా చెప్పేసరికి వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకి కోపం వస్తుంది నా మీద. బేబీ కూడా చెప్తుందని బేబీ మీద కూడా కోపం వస్తుంది. అయితే ఇట్లానే ఏమైంది, ఇక ఇదే మధ్యలో రిపీట్ అయినాయి. అయితే రీసెంట్గా ఏమైందంటే నా హెల్త్ బాగాలేనప్పుడు మా బేబీ ఒకరోజు లీవ్ పెట్టిస్తే ఏమైందంటే ఆ రోజు ఎగ్జామ్ ఉందంట. ఎగ్జామ్ ఉంటే కంటిన్యూగా 1 వీక్ ఎగ్జామ్ అయింది. FA2 ఎగ్జామ్స్ అయినాయి. అయితే ఆ రోజు ఎగ్జామ్ ఉందని లాస్ట్ ఎగ్జామ్ చెప్పలేరు, డైరీలో మెన్షన్ ఏం లేదు రేపు కూడా ఎగ్జామ్ ఉందని. సో నేను లీవ్ అనేది పెట్టించేసిన నా హెల్త్ బాగాలేక. సో మళ్ళీ నెక్స్ట్ డే లీవ్ అయిపోయాక నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే మేడం నిషిత ఒక ఎగ్జామ్ రాయలేదు ఇంగ్లీషు అని అంటే, లేదు అన్నీ రాసింది కదా అంటే, లేదు మేడం రాయలేదు అన్నది. సరే అని నేను సరే రాపియండి అని చెప్పిన. అయితే పర్మిషన్ తీసుకోవాలి అన్నది. అయితే నేను పర్మిషన్ తీసుకోవడానికి సార్ దగ్గరకు అనేది వెళ్తే ఆ సార్ ఏమన్నారంటే, అట్లా ఇట్లా డుమ్మలు కొట్టిస్తారండి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు అంటే, లేదు సార్ అర్జెంటుగా నా హెల్త్ బాగాలేదు అందుకు కొట్టించానంటే, మీకు ఆల్రెడీ డైరీలో మెన్షన్ చేసి ఉంటుంది కదా ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అనేది, అందుకే అట్లా కొట్టియద్దు కదా అన్న. అయితే డైరీలో అయితే ఆ రోజులో మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని ఏం మెన్షన్ చేయలేదు అని చెప్పిన. అయితే డైరీ చూపి అన్నాడు. డైరీ చూపిస్తే అలా డైరీలో ప్రాపర్గా ఏది రాయలేదు. అయితే క్లాస్ టీచర్ని పిలిచిండు. అదేంటి ఏం రాయలేదని క్లాస్ టీచర్ని పిలిచి క్లాస్ టీచర్ని తిట్టిండు అనమాట. మీరు డైరీలో మొత్తం మెన్షన్ చేస్తేనే కదా పేరెంట్స్కి అనేది అర్థమవుతుంది, మీరు టోటల్ ఎందుకు మెన్షన్ చేయలేదు అని. ఆమెను తిట్టేసరికి ఆమెకు కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఏం చేసింది, మా మీద రివర్స్ చెప్తుంది. ఈమె యాబ్సెంట్ ఎక్కువ పెడుతుంది అది పెడుతుంది అని చెప్పింది. అయితే ఆడ మిస్టేక్ ఉంది ఆమెది, ఆమె రీజన్ చెప్పుకోవాలి కదా. అది చెప్పకుండా మా యాబ్సెంట్ ఎక్కువ పెడుతుంది అని చెప్పింది. సరే నేను ఆడికి కూడా ఏమనలేదు, ఆ రోజు లీవ్ మాదే ఉంది కాబట్టి ఏమనలేదు. కానీ డైరీ మిస్టేక్ అయితే ఏమైంది సరే అను. ఇంకా ఆ రోజు నుంచి ఎట్లా అయిపోయిందంటే పాపకి అన్ని మైనస్లు చేస్తుంది అనమాట. అంటే చిన్న రీజన్ ఉన్న దాన్ని కొట్టడము, ఏమన్నా బెదిరియడము, ప్రతిదానికి దాన్ని లాస్ట్లో వెళ్ళి కూర్చోబెట్టడము, ఇలా ఇలా చిన్న చిన్నవి చేస్తుంది ఆమె. అయితే నిన్న ఏమైంది అంటే అది నాకు నిన్న స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు చెప్పలేదు. ఈరోజు మార్నింగ్ తనకి నేను హెయిర్ అనేది కోమ్ చేస్తున్నాను. నా బేబీకి హెయిర్ అనేది షార్ట్ ఉంటుంది, బాయ్స్ కటింగ్ ఉంటుంది కదా అలానే మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఇప్పుడే ఇష్టం లేదు పెద్దగా మెయింటైన్ చేయడము. సో బాయ్స్ కటింగ్ ఇక్కడికే ఉంటుంది. అయితే అవి కొంచెం ఇక్కడికి పెరిగినాయి అనమాట, ఇక్కడికే ఉంది, ఇట్లా పోనీస్ వేయడానికి కూడా రాదు. అయితే నేను మార్నింగ్ ఇట్లా కోమ్ చేసి ఇట్లా జస్ట్ క్లిప్ పెట్టినా కూడా ఉండదు, ఆమెకి వచ్చేస్తుంది బయటికి అంత చిన్న హెయిర్. బాయ్స్ కటింగ్ అంటే మీరే అర్థం చేసుకోండి, అలా హెయిర్ ఉంటుంది ఆమెకి. సో అయితే కోమ్ చేస్తుంటే మమ్మీ నాకు జడలు వేయి మమ్మీ టీచర్ తిడుతుంది అన్నది. అయ్యో జడలు ఎట్లా వేస్తాం నిషిత, జడలు రావు కదా టీచర్ ఎందుకు చెప్పింది అట్లా అని అంటే, లేదు మమ్మీ జడలు వేయు టీచర్ తిడుతుంది తోలు తీస్తా అని చెప్పింది అని అన్నది. అయితే అది ఆ వర్డ్ అన్నది కరెక్ట్ కాదు కదా, అట్లా ఎందుకు అన్నది, ఏ టీచర్ అన్నది అని అంటే కావేరి టీచర్ అని చెప్పింది, వాళ్ళ క్లాస్ టీచర్ నేమ్ చెప్పింది. ఓకే నాన్న అట్లా అన్నదా, సరేలే నేను టీచర్తో మాట్లాడతా, నీకు జడలేనికి రాదు ఇలానే పెట్టుకొని పెడుతుంటే ఆమె భయపడుతుంది అనమాట. ఇప్పుడు నేను జడలు వేసుకోకపోతే టీచర్ కొడుతుంది నన్ను, మా మమ్మీ జడలు వేస్తారని మార్నింగ్ జడలు వేయనందుకు చాలా భయపడుతుంది స్కూల్కి వెళ్ళాలంటే. అమ్మ టీచర్ ఏమంటుందా. అయితే నేను చెప్తుంది ఏంటంటే, పిల్లల్ని రాగానే అడగండి స్కూల్లో ఏమవుతుంది ఏంది అన్నది. ఇప్పుడు మా బేబీ ఎలా అంటే భయానికి ఏం చెప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిందంటే మా మమ్మీ స్కూల్లో అడుగుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ టీచర్స్ ఏం రిపీట్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు చెప్తున్నావు మీ మమ్మీ కానీ వాళ్ళని భయపెడుతున్నారు. అప్పటి నుంచి నా బేబీ నాకు ఏం షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు మళ్ళీ మా మమ్మీ అడుగుతుంది, మళ్ళీ టీచర్ నన్ను తిడుతుంది, అట్లని నాకు ఏం షేర్ చేయట్లేదు. సో నేనేమంటున్నా అంటే, పిల్లల్ని స్కూల్కి వెళ్ళి రాగానే మీరు అడగండి ఏ స్కూల్లో ఎలా గడిచింది ఏంటి, ఎవరైనా కొట్టారా ఏంటి అనేది మీరే. అంటే వెంటనే అడగకపోయినా ఇంటికి వచ్చినాక కొంచెం టైం తీసుకొని అన్న అడగండి, ఎవరైనా కొడుతున్నారా ఏంది అంటే వాళ్ళు అప్పుడు మాటలు చెప్తారు. ఇప్పుడు నా బేబీ అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మా బేబీ లాగా కూడా కొంతమంది ఉంటారు భయానికి చెప్పరు అస్సలు. ఇప్పుడు టీచర్లు వాళ్ళ మిస్టేక్కి కోపం వచ్చి ఇప్పుడు కొంచెం నా బేబీని అనేది ట్రబుల్ చేస్తున్నారు. సో కొంతమంది ఇలా అనేది టీచర్స్ ఉంటారు. సో మీరు కూడా అనేది ఇది ఎవరికైనా వీడియో అనేది యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. టీచర్స్ అనేది ఇలా చేస్తారు కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ మీరు స్కూల్లో వెయ్యాలన్నా కూడా, స్కూల్కి అయినా వేరే పిల్లలు ఇప్పుడు ఉన్నా కూడా కొంచెం ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇలా కూడా ఉంటారా టీచర్స్ అనేది మీకు ఐడియా వస్తుంది. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా అయిపోయిందంటే ఈగోకి తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ చేసినాం అనుకో వాళ్ళ కోపం వచ్చి పిల్లల్ని అనేది ట్రబుల్ చేస్తున్నారు. ఈ పిల్లలు అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెప్పరు అనుకుంటున్నారు. కంటిన్యూగా నా బేబీ చెప్తుంటున్నందుకు దాన్ని ఇంకా అనేది టార్చర్ చేస్తున్నారు.
ఆ పిల్ల ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నువ్వు ఎందుకు పోయి మీ మమ్మీకి చెప్పినావు అని అంటే, ఇప్పుడు చెప్పట్లేదు నాకు ఏ రీజన్. స్కూల్లో ఆమె ఫేస్ చేస్తే నాకు అర్థమైపోతుంది. అలాంటిది ఇప్పుడు నాకేం చెప్పట్లేదు. ఏమైంది నాన్న, ఏమైంది నాన్న అంటే కూడా చెప్పట్లేదు. అయితే ఈరోజు మార్నింగ్ ఆమె రియాక్షన్ చూసి నాకు అర్థమైపోయింది, దీన్ని ఇంకా ఇలానే చేస్తున్నారని. సో మీరు కూడా మీ పిల్లల్ని అడగండి, స్కూల్కి వచ్చినాక ఏంటి వీడియో టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీతో మంచిగా ఉంటున్నారా అంటే వెంటనే అడిగితే పిల్లలు ఎవరు చెప్పరు. ఇట్లా మనం టైం వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు కానీ అట్లా కానీ పిల్లలు ఎవరైనా కొడుతున్నారంటే, నా బేబీ ఎంత భయపడుతుంది అంటే పిల్లలు కొట్టినా కూడా కొట్టదు. నేను పిల్లలు కూడా కొడుతుంటే కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, టీచర్ ఊరికే కొడుతున్నారంట అని అంటే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలు కొట్టుకుంటే అది కామన్. ఇప్పుడు ఊరికే మనం రెగ్యులర్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే, టీచర్ ఇది స్కూల్, పేరెంట్ ఇది స్కూల్ అండి, స్కూల్ అన్నాక కొట్టుకుంటారు అని అంటారు. వాళ్ళు కొట్టుకుంటే ఏం కాదు. అట్లా ఊరికే కంప్లైంట్ ఇస్తుందని ఇట్లా మధ్యలో వాళ్ళు చాలా చేసినా కూడా నేను సరేలే లైట్ అని కంప్లైంట్ ఇవ్వలేను. ఫస్ట్ నుంచే స్కూల్ అనేది నేను తొందరలో వేసేసిన, నాకు స్కూల్ అనేది నచ్చట్లేదు. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో స్కూల్ వేసే వాళ్ళకి కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూడండి, పిల్లలు అనేది వాళ్ళు స్కూల్కి వచ్చినాక వాళ్ళని అడగండి. ఎందుకంటే మా లెక్కనే ఇప్పుడు మా పాప ఉంది కదా, టీచర్స్ మళ్ళీ ఇప్పుడు మనతో కొంచెం సేపే ఉంటారు. వాళ్ళు ఎక్కువ టైం అనేది స్కూల్లోనే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్లోనే ఉంటారు. వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు. అట్లని వాళ్ళు ఒక్క మ్యాటర్ అనేది మనకు చెప్పరు. ఇప్పుడు నా బేబీకి ఎట్లా అంటే వాళ్ళ టీచర్ల భయం, వాళ్ళని చూస్తేనే ఎంత భయపడుతుంది తెలుసా. టీచర్లను చూస్తే అట్లా ఎందుకు. ఫస్ట్ ఒక టీచర్ ఉంటుండే, ఆ టీచర్ చాలా బాగుంటుండే, ఆమెతో ఫుల్ కంఫర్ట్ జోన్లో ఉంటుండే నా పాప. అయితే ఆ టీచర్ని హయ్యర్ క్లాసెస్కి వేసింది. ఇప్పుడున్న టీచర్స్ అయితే వాళ్ళని చూస్తేనే భయపడుతుంది. వాళ్ళు ఈమెను కొట్టినా కూడా నాతో షేర్ చేసుకోనికి భయపడుతుంది. ఇప్పుడు నాకంటే మా బేబీ బిహేవియర్ ఏంటో అర్థమయ్యి నేను ఏం చేస్తానంటే 2-3 టైమ్స్ మంచిగా అడుగుతాను, ఏమైందన్న. ఆమె ఫేస్ చూస్తే అర్థమవుతుంది డల్గా ఉంది. అయితే ఏమైందంటే చెప్పకపోతే నేను బెదిరిస్తా. చెప్పు నిషిత ఏమైంది, స్కూల్లో ఏమైంది అని అంటే అప్పుడు చెప్తుంది, మమ్మీ వీళ్ళు కొట్టారు, మమ్మీ టీచర్ కొట్టింది, టీచర్ తిట్టింది, ఇట్లా అని చెప్తుంది. సో మీ పిల్లల బిహేవియర్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోండి. ఏమైనా డల్గా ఉన్నప్పుడు అడగండి ఏమైందన్నా అని. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఏం చెప్పలేరు, మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను మీకు అనేది చెప్తున్నాను. రేపు కొంతమంది పిల్లలు ఇంకా అదే ప్రాబ్లమ్ను టీచర్కి ఇప్పుడు పేరెంట్స్కి చెప్తే టీచర్ మళ్ళీ తిడుతుంది, రేపు స్కూల్కి వచ్చినాక మళ్ళీ తిడుతుంది అని కొంతమంది చెప్పకుండా ఉంటారు. సో మీరు కూడా గమనించి అడగండి. స్కూల్ వేసే ముందు జాగ్రత్తగా 1-2 సార్లు ఎంక్వైరీ చేయండి. మేము ఇక్కడ కొత్తగా షిఫ్ట్ అయిపోయినామని మేము ఎంక్వైరీ ఏం చేయలేదు, డైరెక్ట్ వెళ్ళి వేసేసాము. కానీ స్కూల్ అంటే స్కూల్లో నాకు స్కూల్ బిహేవియర్ కూడా అంటే నచ్చలేదు. నేను ఈ ఇయర్ ఒక్కటే కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నచ్చలేదు. ఇంకేం చెప్తాము, ఇప్పుడు సడన్గా చేంజ్ చేయడానికి కూడా కాదు. ఈ ఒక్క ఇయర్ కంప్లీట్ చేసి పాప అయితే చాలా టీచర్స్తోనే బాగా సఫర్ అయింది ఈ ఇయర్ అయితే. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంతమంది పేరెంట్స్కి అనేది హెల్ప్ అవుతుంది, మదర్కి అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అందరికీ పేరెంట్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా స్కూల్లో టీచర్స్ ఇలా బిహేవ్ చేస్తారనేది ఐడియా ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మీద ఇంత చిన్న కంప్లైంట్ అనేది చెప్తే వాళ్ళు ఈగోకి తీసుకొని పిల్లల్ని టార్చర్ చేస్తారు. ఈ పిల్లలు చెప్పరు కదా అని. ఒకవేళ చెప్పినా కూడా నెక్స్ట్ డే వార్నింగ్ ఇస్తారు, నువ్వు ఎందుకు చెప్పినావు అని. నా బేబీ అట్లనే అయిపోయి ఇప్పుడు దాన్ని నిన్న జుట్ల గురించి కొట్టిర్రు, జుట్టు వేసుకురాలని. దానికి ఉన్నదే బాయ్ కటింగ్, ఆ జుట్టు ఎడికైనా వేసుకొస్తుంది. అది మార్నింగ్ స్కూల్కి జడలు వేయకుండా పంపుతున్నందుకు వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఎట్లా అంటే ఇంకా ఆ రోజు నుంచి పర్టికులర్గా ఆమెని అట్లా చిన్నపిల్లనే కానీ టార్చర్ చేస్తారు వాళ్ళు చిన్నగా. సో అది భయపడుతుంది. మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా స్కూల్లో వేసే ముందు కానీ స్కూల్లోకి రెగ్యులర్గా వచ్చినాక ఈవినింగ్ వెంటనే అడిగితే ఎవరి పిల్లలు చెప్పరు, కొంచెం టైం స్పెండ్ చేసి అడగండి. సో వీడియో మీకు అందరికీ అనేది హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేసిన. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పక్కా అనేది పేరెంట్స్కి, ఎస్పెషల్లీ మదర్స్కి అనేది షేర్ చేయండి. ఎందుకంటే హోంవర్క్ ఇవన్నీ మదర్స్ ఎక్కువ చూసుకుంటారు. ఫాదర్స్ అయితే వర్క్కి వెళ్తారు, పనికి వెళ్తారు. సో వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేరు. మదర్స్కి షేర్ చేసినామంటే ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి పిల్లల్ని ఇలా అనేది. సో ఎస్పెషల్లీ వీడియో చూసిన వాళ్ళు పక్కా షేర్ చేయండి. స్కూల్లో టీచర్స్ అనేది రూడ్ బిహేవియర్ ఉంటుంది. మా స్కూల్లో మా పాప ఫేస్ చేసింది. ఆమె ఏ క్లాస్ కూడా కదా, ఫస్ట్ క్లాస్ బేబీ 7 years ఆమెకి. ఫస్ట్ క్లాస్కే ఆమెకి అట్లా చేస్తున్నారు ఈ టీచర్స్. ఇంకా ముందు ఎట్లా ఉంటుందో ఏందో నాకైతే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కూల్లో వేసే వాళ్ళు కూడా 1-2
వెరిఫై చేసుకొని స్కూల్ మంచిదేనా, టీచర్స్ బిహేవియర్ గురించి అంతా వెరిఫై చేసుకొని వేయండి. మా లెక్క తొందరపాటులో వేయకండి. ఎందుకంటే తర్వాత మన పిల్లలే అనేది సఫర్ అవుతారు. స్టడీ మంచిగా ఉంది, స్కూల్ మంచిగా ఉందని వేస్తే కాదు, టీచర్స్ బిహేవియర్ కూడా మంచిగా ఉండాలా. వాళ్ళు అప్పుడు కంఫర్ట్ జోన్లో ఫీల్ అవుతారు. ఫస్ట్ టీచర్ చెప్తున్నా కదా, ఫస్ట్ టీచర్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడున్న టీచర్స్ వల్ల నా బేబీ అసలు అంటే స్కూల్కి వెళ్తే స్కూల్లో ఉండడానికి భయపడుతుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఏమైనా కొట్టినా చేసినా అంటే స్టడీ విషయంలో కొట్టమానండి, నేనేమన్నాను, స్టడీ విషయంలో కొట్టమానండి. ఏమన్నా అల్లరి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తే కొట్టమానండి, అలాంటి దాంట్లో తప్పేం లేదు. ఇట్లా చిన్న చిన్న రీజన్ ఆమెకు ఉండేదే బేబీ కటింగ్. తోలు తీస్తా అనే వర్డ్ అనేది ఎంత కరెక్ట్ అనేది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తోలు తీస్తా అన్నది మమ్మీ, టీచర్ జడలే అని మార్నింగ్ అంతా ఏడుస్తుంది. నేను ఆమెకు చాక్లెట్స్ ఇచ్చి అవి ఇచ్చి పంపించిన, ఏం కాదు ఈవినింగ్ వచ్చి నేను మాట్లాడతాను. సో ఇలాంటి టీచర్స్ బిహేవియర్ కూడా ఉంటుంది. మీరు స్కూల్కి వచ్చినాక ఒకసారి అడగండి మీ పిల్లల్ని, ఏంటి ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు మీతోని అని. ఈ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చూసిన వాళ్ళైతే పక్కా షేర్ చేసుకోండి, మదర్స్కి పేరెంట్స్కి అనేది షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి అనేది కామెంట్ కూడా చేయండి. ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్ యూ.